మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 16న వైశాఖ అమావాస్యలోపు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి చాలు. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే పరిహారాలకు, దోష నివారణలకు ఒక గొప్ప సమయం అని మన పెద్దలు, పండితులు చెబుతుంటారు. అందులోనూ ఈ అమావాస్య వైశాఖ అమావాస్య. వైశాఖ అమావాస్య రోజే శని జయంతిని జరుపుకుంటారు. అందులోనూ ఈ అమావాస్య శనివారంతో కూడి వస్తుంది. శని జయంతి శనివారంతో కలిసి రావడం అనేది ఒక గొప్ప సంఘటన. శనివారం అమావాస్య కలిసి వస్తే దానిని శని అమావాస్య అని పిలుస్తారు. శని అమావాస్య, శని జయంతి కలిసి రావడం చాలా అరుదు. కనుక ఈ రోజుకి విపరీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర మీరు ఇదొక్కటి పడేస్తే చాలు. మీ జాతకంలో ఉన్న దరిద్రం అంతా పోయి పట్టిందల్లా బంగారంలా మారి మీ సుడి తిరగడం ఖాయం. కేవలం 2 నిమిషాల్లో మీరు చేసే ఈ పని వల్ల లక్షలు కాదు, కోట్లు వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకున్న ధన సమస్యలన్నీ పోతాయి. కోరినంత ధనం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరింతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం శ్రీం శనిదేవాయ నమః అని కమెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ అమావాస్య చాలా గొప్పది, ఎన్నో శక్తులు కలిగినది. ఈ రోజున మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు దగ్గర కేవలం ఈ ఒక్క వస్తువును పడేస్తే చాలు, మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. అసలు ఈ అమావాస్య గడియలకు అంత శక్తి ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించవచ్చు. మన పూర్వీకుల కాలం నుండి అమావాస్య రోజున చేసే తంత్ర, మంత్ర, యంత్ర పరిహారాలకు ఫలితం చాలా త్వరగా వస్తుందని నమ్మకం. మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి అమావాస్య ఒక అద్భుతమైన అవకాశం. సాధారణ రోజుల్లో మనం చేసే పరిహారాలకు ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా దానికి ఫలితం క్షణాల్లో లేదా నిమిషాల్లోనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అద్భుతమైన అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు కుక్కకి ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుక్కకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం. గనుక ఈరోజు తప్పకుండా కుక్కకి ఏదో ఒక ఆహారం పెట్టండి. ఇక వేప చెట్టు అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం, ఆది పరాశక్తి, అమ్మవారి ప్రతిరూపం. వేప చెట్టులో అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఒక దేవతా వృక్షంగా మనం పూజిస్తాం. వేపగాలి పీల్చినా, వేప చెట్టు నీడలో కూర్చున్నా సకల రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాన్నమ్మల ఇళ్లల్లో ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. దానివల్ల ఆ ఇల్లు ఎప్పుడూ చల్లగా, ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో కలకలలాడుతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం నగరాల్లో ఉంటూ ఆ పచ్చదనానికి, ఆ స్వచ్ఛమైన గాలికి దూరమైపోయాం. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న దరిద్రం, అప్పుల బాధలు, శత్రువుల ఇబ్బందులు అన్నీ కూడా ఆ చెట్టు గ్రహించేస్తుంది. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజు తులసి చెట్టు నుండి ఆకులు కూడా కోయకూడదు. జుట్టుకు నూనె రాయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చేయనేకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు.
అంతేకాదు ఈ అమావాస్య రోజు కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అని, కాదని తెస్తే దరిద్రం పట్టుకుంటుంది, శని దోషాలు చుట్టుకుంటాయి అని శాస్త్రాల్లో చెప్పారు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. కాదని కొంటే మాత్రం ధన సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు నల్ల మిరియాలు కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈరోజు నల్ల మిరియాలు కొంటే శని దోషాలు చుట్టుకుంటాయి. వీటితో పాటు ఈరోజు నూనెను అంటే ఏ రకమైన నూనెను కూడా ఈరోజు కొనకూడదు, ఐశ్వర్యం హరించుకుపోతుంది. అంతేకాదు ఈ అమావాస్య రోజు వంకాయలను కూడా పొరపాటున కూడా కొనకూడదు. నల్లటి రంగు బట్టలను కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, గోధుమలను కొనకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు. మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బోట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. ఈ అమావాస్య నాడు ఈ వస్తువులేవి కొనకూడదు. కాదని కొంటే మీ ఇంట ధనం నిలవదు, అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి చేసుకోవాలి. ఈ రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయాలి. ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే తరువాత రోజుల్లో మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. గుమ్మడికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా నల్లదారం కట్టండి. ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారి చెడు కన్ను పడకుండా దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. అలాగే ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇళ్లను శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. కానీ అమావాస్య రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ముగ్గు వేయకూడదు. అమావాస్య రోజు రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. ఇంట్లో ఉన్న దైవశక్తులు నశించి మీ ఇల్లంతా దుష్టశక్తులు తిరుగుతాయి. అమావాస్య నాడు ఆవును పూజిస్తే మీ జీవితంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. గనుక ఈ అమావాస్య రోజున గోమాతకు ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా ఆహారాన్ని తినిపిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా పైన గుండ్రంగా కుంకుమను దిద్ది దానిపై స్వస్తి గుర్తును వేయండి. అలా వేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ అమావాస్య రోజే శని జయంతి కూడా జరుపుకుంటారు. మన జాతకంలో శనిదేవుని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. కాబట్టి ఈ రోజున నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నమస్కారం చేసుకొని శనిదేవుని ముందు నువ్వుల నూనెతో దీపం పెడితే జీవితంలో డబ్బు కొరత, శని దోషాలు ఏర్పడకుండా ఉంటాయి. మీకు మంచి జరుగుతుంది. ఇక పరిహారం విషయంలోకి వస్తే మనుషులన్నాక అందరూ ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకనైపోతామో, ఎక్కడ లోకువైపోతామో, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఆ సమస్యలన్నింటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు.
అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీ చెడుని లాగేసుకుంటుంది. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న వందల రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. పూర్వం అందరూ తమ ఇంటి దగ్గర ఒక వేప చెట్టుని పెంచుకునేవారు. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేపాకులను మీరు ఈ అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. వేపాకులు వేయడం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. అంత శక్తివంతమైనది వేపాకుల నీటి స్నానం. ఇక వేప చెట్టు దగ్గర ఈ రోజు మనం ఏం పడేయాలంటే, దీనికోసం మీరు ముందుగా ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో లేదా మామూలు పెన్నుతో మీ మనసులో ఉన్న అతిపెద్ద సమస్యను రాయండి. ఉదాహరణకు, నా అప్పులు త్వరగా తీరిపోవాలి అని కానీ, లేదా నాకు రావాల్సిన ధనం త్వరగా రావాలి అని కానీ, లేదా మా ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత ఉండాలి అని కానీ, మీకు ఏది ముఖ్యమో అది రాయండి. సమస్య ఏదైనా పర్వాలేదు, కానీ ఒకే ఒక సమస్యను బలంగా రాయండి. ఇలా రాసిన తర్వాత ఆ పేపర్ మధ్యలో ఒక స్పూను నల్ల ఆవాలు వేయండి. నల్ల ఆవాలు అనేవి మన చుట్టూ ఉన్న దిష్టిని, చెడును లాగేసుకోవడంలో, మన జీవితాన్ని అద్భుతంగా మార్చడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆ తర్వాత ఒక స్పూను కల్లుప్పు లేదా రాళ్ళ ఉప్పును ఆ పేపర్లో వేయండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు లేని ఇల్లు ఉండదు, ఉప్పు లేని పూజ ఉండదు. దిష్టి తీయడానికి ఉప్పును మించిన వస్తువు మరొకటి లేదు. గనుక ఉప్పు వేసి తర్వాత అందులో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ సౌభాగ్యానికి గుర్తు. అలాగే ఎరుపు రంగు శక్తికి చిహ్నం. అలాగే 4 ఎండుమిరపకాయలను ఆ పేపర్లో పెట్టండి. ఎండుమిరపకాయల ఘాటు మన కష్టాలను దహించి వేస్తుంది. చివర్లో 2 వెల్లుల్లి రెబ్బలను కూడా ఆ పేపర్లో వేయండి. వెల్లుల్లి కూడా మనకున్న దిష్టిని, కష్టాలను తీసేయడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. పాతకాలంలో మన అమ్మమ్మలు ఈ వస్తువులతోనే దిష్టి తీసేవారు. ఇప్పుడు ఈ వస్తువులు ఉన్న కాగితాన్ని ఒక పొట్లంలా చుట్టండి. ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చెయ్యాలి. ఆ సమయంలోనే శక్తులు ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ పొట్లాన్ని తీసుకుని మీ ఇంటికి దూరంగా ఉన్న ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ ఇంటి లోపల ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా గుడి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర కానీ ఈ పని చేయకూడదు. ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే చేయాలి. చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ చెట్టు తల్లికి మనసులో నమస్కారం చేసుకోండి. ఓ తల్లి, నా కష్టాలన్నీ నీవే తీర్చాలి అని ప్రార్థించండి. మీకు వీలైతే ఒక చెంబులో నీటిని తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణలోనూ మీ సమస్య తీరిపోయినట్లుగా ఊహించుకోండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ పొట్లాన్ని మీ కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ కుడివైపు నుంచి ఎడంవైపుకు 3 సార్లు, ఎడంవైపు నుంచి కుడివైపుకు 3 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటున్నప్పుడు మీలో ఉన్న దరిద్రం, మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ ఆ పొట్లంలోకి చేరిపోవాలని బలంగా కోరుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేయండి. పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకండి, ఎవరితోనూ మాట్లాడకండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపడండి. వీలైతే స్నానం చేయడం ఇంకా మంచిది. ఈ పరిహారం ఎందుకు అంత శక్తివంతమైనది అంటే, ఇందులో ఉపయోగించిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఆవాలు మన మనసులోని భయాన్ని, బయట ఉన్న శత్రువుల పీడను తొలగిస్తాయి. కల్లుప్పు మన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.
కుంకుమ మనకు రక్షణగా నిలుస్తుంది. ఎండుమిరపకాయలు మనకున్న మొండి సమస్యలను కూడా క్షణాల్లో తీసివేస్తాయి. వెల్లుల్లి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. వేప చెట్టు వీటన్నింటినీ స్వీకరించి తనలోని దివ్యశక్తితో వాటిని శుద్ధి చేసి మనకు మంచి ఫలితాలనిస్తుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఏ సమస్య అయితే ఆ కాగితం మీద రాశారో దానికి సంబంధించిన పరిష్కారం మీకు అతి త్వరలోనే కనిపిస్తుంది. అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు. సాక్షాత్తు ఆ అమ్మవారే మీ చేయి పట్టుకుని నడిపిస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది. ఈ అమావాస్య అనేది ఒక గొప్ప అవకాశం. ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. మన తాతలు ముత్తాతలు అనుసరించిన ఇటువంటి చిన్న చిన్న చిట్కాల్లో ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది. వేప చెట్టు గాలి పీల్చడం వల్ల మన ఒంట్లో ఉన్న అనారోగ్యం ఎలా తగ్గుతుందో అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు కూడా అలానే తొలగిపోతాయి. అమావాస్య రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల మీ చర్మరోగాలు తగ్గడమే కాకుండా మీ చుట్టూ ఉన్న దిష్టి కూడా వదిలిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. మీ ముఖంలో కొత్త వర్చస్సు కనిపిస్తుంది. నూతన ఉత్సాహంతో మీరు మీ పనులను మొదలు పెట్టగలుగుతారు. రాజయోగం అంటే ఏదో ఆకాశం నుండి ఊడిపడదు. మన కష్టాలు తొలగి అదృష్టం కలిసి రావడమే నిజమైన రాజయోగం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని గురించి ఎవరికీ ముందుగా చెప్పకండి. నేను ఇలా చేస్తున్నాను అని 10 మందికి చెబితే ఆ పరిహారానికున్న శక్తి తగ్గిపోతుంది. ఇది ఒక రహస్య పరిహారం. మీరు చేసుకున్న తర్వాత ఫలితం వచ్చినప్పుడు కావాలంటే ఇతరులకు చెప్పవచ్చు. అలాగే పొట్లం పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకపోవడం అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం మన కష్టాలను దరిద్రాన్ని అక్కడ వదిలేసి వస్తున్నాం. మళ్ళీ వెనక్కి చూస్తే అవి తిరిగి మనల్ని వెంబడిస్తాయి. కాబట్టి ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి. మీ జీవితంలో ఎంతటి కటిక దరిద్రం ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా ఈ అమావాస్య మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడే అవకాశం ఉంది. అంటే అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ వేప చెట్టుకు చెప్పుకుంటే చాలు, ఆ తల్లి అంతా వింటుంది, మన కష్టాలను తీరుస్తుంది. ఈ ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది. అందులో వేప చెట్టు ఒకటి. దానిని సరైన సమయంలో సరైన పద్ధతిలో వాడుకుంటే మన జీవితమే మారిపోతుంది. గనుక ఈ అద్భుతమైన అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఈ వేప చెట్టు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.